భారతదేశంలోని క్రైస్తవ మతం తన ఆధ్యాత్మిక వేలను బైబిల్ మరియు ప్రాచీన మెసపటోనియా సాంప్రదాయాల నుండి తీసుకున్నప్పటికీ దాని సామాజిక జీవన శైలి మరియు దైనందిన ఆచారాలు పూర్తిగా భారతీయతతో, ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయి. భోజనం ఇక్కడ, భజన అక్కడ అనే నానుడి ఈ స్థితిని అత్యంత ప్రభావవంతంగా ప్రతిబింబిస్తుంది. ఈ దేశంలో క్రైస్తవం అడుగుపెట్టినప్పటి నుండి జరిగిన పరిణామాలను గమనిస్తే అది కేవలం ఒక మత మార్పిడి ప్రక్రియ మాత్రమే కాక, ఒక సంస్కృతి మరొక మతంతో జరిపిన సుదీర్ఘమైన సంభాషణ మరియు సర్దుబాటుగా కనిపిస్తుంది. ప్రాచీన కాలం నుండి నేటి వరకు సాగుతున్న ఈ సాంస్కృతిక అనుకరణ ప్రక్రియ క్రైస్తవ మతానికి ఒక విలక్షణమైన భారతీయ రూపాన్ని ఇచ్చింది. ఈ విశ్లేషణ భారతదేశంలో క్రైస్తవ మత ప్రవేశం, దాని ఎదుగుదల మరియు అది స్థానిక ఆచారాలను ఎలా ఆకలింపు చేసుకుందో క్షుణ్ణంగా చర్చిస్తుంది. భారతదేశంలో క్రైస్తవ మత చరిత్ర క్రీస్తకం 52లో యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ ఆఫ్ ద అపోస్టల్ కేరళలోని మలబార్ తీరానికి చేరుకోవడంతో ప్రారంభమైందని చారిత్రక ఆధారాలు మరియు మౌఖిక సాంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. సెయింట్ థామస్ కేరళలో అడుగుపెట్టినప్పుడు ఆయన కేవలం మతాన్ని ప్రచారం చేయడమే కాకుండా అప్పటికే అక్కడ ఉన్న యూదు వర్తకులను మరియు స్థానిక బ్రాహ్మణ కుటుంబాలను క్రైస్తవంలోకి ఆహ్వానించారు. ఈ ప్రాచీన క్రైస్తవులను నజరానీలని పిలిచేవారు. ఇది నజరేయుడైన యేసు అనుచరుడనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధానాంశం ఏమిటంటే, ఈ తొలి క్రైస్తవులు తమ మతాన్ని మార్చుకున్నప్పటికీ తమ సామాజిక హోదాను లేదా కుల సాంప్రదాయాలను వదులుకోలేదు. మలబార్ తీరంలో సెయింట్ థామస్ స్థాపించిన 7.5 చర్చీలు ఆనాటి సామాజిక నిర్మాణానికి నిదర్శనాలు. కొడంగళూరు, పాలయూర్, నిరణం వంటి ప్రాంతాల్లో ఆయన మత ప్రచారం సాగింది. చారిత్రక కథనాల ప్రకారము పాలయూరు వద్ద బ్రాహ్మణులు సూర్యభగవానుడికి అర్ఘ్యం వదులుతుండగా థామస్ వారిని ప్రభావితం చేసి క్రైస్తవులుగా మార్చారని చెబుతారు. ఈ మార్పిడి తరువాత కూడా వారు తమ ధన్యాన్ని, శిఖను మరియు ఇతర కుల చిహ్నాలను కొనసాగించారు. క్రీస్తకం 4వ శతాబ్దంలో సిరియా నుండి వచ్చిన వర్తకుడు థామస్ ఆఫ్ కానా నాయకత్వంలో మరికొన్ని కుటుంబాలు కేరళకు చేరుకోవడంతో భారతీయ క్రైస్తవంలో సిరియన్ క్రైస్తవ సాంప్రదాయం బలపడింది. వీరికి స్థానిక రాజుల నుండి రాగిరేగులపై రాసిచ్చిన ప్రత్యేక హక్కులు లభించాయి. ఇవి వారిని సమాజంలో ఉన్నత కులాలకు సమానమైన హోదాతో నిలబెట్టాయి. సెయింట్ థామస్ రాక క్రీస్తకం 52 భారత ఉపఖండంలో క్రైస్తవ మత ప్రవేశం మరియు తొలి చర్చీల స్థాపన. థామస్ ఆఫ్ కానా వలస క్రీస్తకం 345 మెసపటోనియా నుండి 72 కుటుంబాల రాక, సిరియన్ క్రైస్తవ సాంప్రదాయాలు బలపడడం. పోర్చుగీసుల ఆగమనం క్రీస్తకం 1498 వాస్కోడిగామా రాకతో లాటిన్, రోమన్ క్యాథలిక్ సాంప్రదాయాల ప్రవేశం మరియు ఘర్షణ. సైనాడ్ ఆఫ్ డైంపర్ క్రీస్తకం 1599 స్థానిక క్రైస్తవ ఆచారాలను రోమన్ క్యాథలిక్ పద్ధతుల్లోకి బలవంతంగా మార్చే ప్రయత్నం. కోనన్ క్రాస్ ప్రమాణం క్రీస్తకం 1653 పోర్చుగీస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్థానిక క్రైస్తవులు తిరుగుబాటు. భారతదేశంలో క్రైస్తవం అనేది ఒకే రకమైన మతంగా కాకుండా వివిధ కాలాల్లో వచ్చిన వివిధ సాంప్రదాయాల సమ్మేళనంగా ఎదిగింది. ఈ ఎదుగుదల క్రమంలో స్థానిక హిందూ రాజుల ఆదరణ, సామాజిక హోదా కోసం జరిగిన ప్రయత్నాలు క్రైస్తవ మతాన్ని పూర్తిగా భారతీయకరించాయి. 17వ శతాబ్దంలో భారతదేశంలో క్రైస్తవ వ్యాప్తికి ఒక కొత్త దిశను ఇచ్చిన వ్యక్తి రోబర్టో డి నోబెల్. ఈ ఇటాలియన్ జుసూట్ పాదరి భారతదేశంలో క్రైస్తవం ఒక విదేశీ మతంగా చూడబడడం వలనే వ్యాప్తి చెందలేకపోతోందని గుర్తించారు. ఇప్పటి వరకు పోర్చుగీస్ మిషనరీలు క్రైస్తవులైన వారందరినీ, వారి ఆహార అలవాట్లను, పేర్లను మార్చి వారిని పూర్తిగా పాశ్చాత్యులుగా మార్చడానికి ప్రయత్నించేవి. దీనివల్ల హిందువులు క్రైస్తవంలోకి మారిన వారిని పరంగీలని పిలిచేవారు. ఇది ఒక తిట్టుగా లేదా తక్కువ జాతి వారిని పిలిచే పదంగా ఉండేది. దీన్ని అధిగమించడానికి డి నోబెలే ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన తనను తాను రోమక బ్రాహ్మణుడిగా ప్రకటించుకున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి, కలప పాదరక్షలు వేసుకుని, సంపూర్ణ శాకాహారిగా మారి, జంధ్యం ధరించి, నుదుటి చందనం పెట్టుకొని ఒక సన్యాసిలా జీవించారు. ఆయన సంస్కృతం మరియు తమిళ భాషల్లో పండితుడిగా మారి, హిందూ వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, క్రైస్తవ సిద్ధాంతాలను వివరించడానికి యేసుర్వేదం అనే 5వ వేదం ఉందని, అది కాలక్రమేణా భారతీయులకు దూరమైందని, తాను దానిని తిరిగి తీసుకువస్తున్నానని ప్రచారం చేశారు. డి నోబెలే వాదన ప్రకారం ధన్యం ధరించడం, శిఖ ఉంచుకోవడం, స్నానాచారాలు పాటించడం వంటివి కేవలం సామాజిక హోదాకు సంబంధించిన నాగరిక ఆచారాలే తప్ప మతపరమైనవి కావు.
కాబట్టి క్రైస్తవుడైన వ్యక్తి కూడా సమాజంలో తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ ఆచారాలను కొనసాగించవచ్చని ఆయన ప్రతిపాదించారు. ఈ అంశంపై వాటికన్ చర్చలు జరిపి చివరకు క్రీస్తకం 1623లో పోప్ గ్రెగరీ నోబిలీ పద్ధతులను ఆమోదం తెలిపారు. ఇది భారతీయ క్రైస్తవులకు ఒక కాలు హిందూ ఆచారాల్లో మరొక కాలు క్రైస్తవ విశ్వాసంలో ఉంచడానికి అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ పరిస్థితి దేవుడు వేరు సంస్కృతి వేరు అనే సిద్ధాంతానికి పునాది వేసింది. భారతీయ క్రైస్తవ సమాజం తన సామాజిక జీవితంలో పాటించే ఆచారాలు గమనిస్తే అవి హిందూ సాంప్రదాయాలకు ప్రతిబింబంగా కనిపిస్తాయి. వివాహ వ్యవస్థలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఉంగరాలు మార్చుకోవడం ప్రధాన ఆచారమైతే భారతదేశంలో క్రైస్తవులు హిందువుల వలె మంగళసూత్రం లేదా తాళి కట్టడాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ తాళి మీద చిన్నపాటి సిలువు గుర్తు ఉండేలా జాగ్రత్త పడతారు. వివాహ సమయంలో మణుత్రుకోడి అనే ప్రత్యేక పట్టు వస్త్రం ధరించడం, పెళ్లికి ముందు నలుగు పెట్టడం, అరిసెలు వండడం వంటివి అన్నీ హిందూ సాంప్రదాయాలనే పోలి ఉంటాయి. బిడ్డ పుట్టినప్పుడు కూడా ఇదే రకమైన సమ్మేళనం కనిపిస్తుంది. నజ్రానీ కుటుంబాల్లో బిడ్డ పుట్టగానే చెవిలో యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడం, బిడ్డకు తేనెలో బంగారం కలిపి తినిపించడం వంటి ఆచారాలు ఉన్నాయి. ఇవి హిందూ సాంప్రదాయంలోని జాతకర్మను పోలి ఉంటుంది. అదేవిధంగా గృహప్రవేశ సమయంలో పాలు పొంగించడం, ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కట్టడం, ప్రార్థన చేసిన నీటిని ఇల్లంతా చల్లడం వంటివి సర్వసాధారణం. మరణానంతర ఆచారాల్లో కూడా 11వ రోజు లేదా 16 రోజు చేసే దినవారాలు లేదా 16వ రోజు చేసే ప్రార్థనలు, 40వ రోజు చేసే ప్రార్థనలు హిందూ ధర్మంలోని శ్రాద్ధ కర్మలను పోలి ఉంటాయి. క్రైస్తవ ఆచారాల్లోని హిందూ అంశాలు: జననం, శిశువుకు బంగారు నీరు పట్టడం, జాతక నామకరణం హిందూ సంస్కారాలు, వివాహం, తాళి కట్టడం, నలుగు పెట్టడం, ముహూర్తం చూడడం భారతీయ సామాజిక సాంప్రదాయాలు, పండుగలు, పొంగల్, సంక్రాంతి, ఓణం జరుపుకోవడం ప్రాంతీయ సంస్కృతి, మరణం, పక్షం రోజులకు లేదా 40 రోజులకు భోజనాలు పెట్టడం హిందూ పితృకర్మల ప్రభావం, ఆహారం శాకాహారం పాటించడం, ఉపవాస కాలంలో బ్రాహ్మణీయ సన్యాస నియమాలు పాటించడం. ఈ విధంగా సామాజికంగా వీరంతా ఒకే సంస్కృతికి చెందినవారుగా కనిపిస్తారు, కానీ ఆధ్యాత్మికంగా వారి గమ్యం మారినట్టుగా ఉంటుంది. దీనివల్ల బయటకు హిందువు, లోపల క్రైస్తవుడు అనే విమర్శ కూడా తరచుగా వినిపిస్తుంది. దీనివల్ల ఏమీ మారలేదు, హిందూ ఆచార వ్యవహారాలు మారలేదు, కానీ మేము క్రైస్తవులమని చెప్పుకోవడం ఒక్కటే మిగిలింది. రెండవ వాటికన్ కౌన్సిల్ మరియు ఆధునిక దేశీకరణ. 20వ శతాబ్దంలో క్రైస్తవ ప్రపంచంలో వచ్చిన అతి పెద్ద మార్పు రెండవ వాటికన్ కౌన్సిల్. ఇది 1962, 1965 మధ్యకాలంలో. అంతకుముందు వరకు క్రైస్తవ ఆరాధన అంతా లాటిన్ భాషలో ఖచ్చితమైన పాశ్చాత్య పద్ధతుల్లోనే జరగాలనే కఠిన నిబంధనలు ఉండేవి. కానీ వాటికన్ ఆధునీకరణ లేదా గాలిని లోపలికి రానివ్వడం అనే పిలుపునిచ్చింది. స్థానిక భాషల్లో ప్రార్థనలు చేసుకోవడానికి, స్థానిక సంస్కృతులను ఆరాధనలో భాగం చేసుకోవడానికి ఈ కౌన్సిల్ అనుమతిచ్చింది. ఈ నిర్ణయం భారతీయ చర్చిలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. దీని ఫలితంగా భారతదేశంలో ఇండియన్ రైట్ మాస్ లేదా భారతీయ ఆరాధనా పద్ధతి రూపొందించబడింది. ఇందులో హిందూ పూజా విధానంలోని 12 ప్రధాన అంశాలను క్రైస్తవ ఆరాధనలోకి తీసుకువచ్చారు. ఉదాహరణకు, చర్చిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట పెరగడం, నేల మీద పద్మాసనంలో కూర్చోవడం, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం, హారతి పట్టడం వంటివి ఇందులో భాగమయ్యాయి. ప్రార్థన ప్రారంభంలో ఓం శబ్దాన్ని ఉచ్చరించడం, బైబిల్ పఠనానికి ముందు సంస్కృత శ్లోకాలు చదవడం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. చర్చి ఆవరణలో కూడా మార్పులు వచ్చాయి. చర్చిల ముందు ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం, చర్చి గోపురాలను ద్రావిడ వాస్తుశైలిలో నిర్మించడం వంటివి జరిగాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న శాంతివనం వంటి ప్రదేశాల్లో క్రైస్తవ సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించి వేదాంతాన్ని మరియు బైబిల్ని కలిపి బోధిస్తారు. వారు సచ్చిదానంద, సత్ చిత్ ఆనంద్ అనే పదాన్ని క్రైస్తవ త్రిత్వానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్వయిస్తారు. ఇది ఆధ్యాత్మికంగా బైబిల్ను అనుసరిస్తూనే దానికి భారతీయ తత్వశాస్త్రం అనే పునాదిని వేసే ప్రయత్నం చేస్తారు. సంగీతం మరియు కళల్లో సమ్మేళనం ఒక వివాదాస్పద చర్చ. భారతీయ క్రైస్తవం తన ఆరాధన అంటే భజన కోసం కూడా భారతీయ కళల్ని ఆశ్రయించింది. కర్ణాటక సంగీతంలోని రాగాలను క్రైస్తవ కీర్తనలకు ఉపయోగించడం చాలా కాలంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక గొప్ప సాహిత్యము మరియు సంగీత సంపద. వీటిలో చాలా కీర్తనలు త్యాగరాజస్వామి లేదా ముత్తుస్వామి దీక్షితుల శైలిలో అదే రాగాల్లో శంకరాభరణం, కళ్యాణి, మోహన వంటివి కూర్చబడ్డాయి. క్రైస్తవ భక్త కవులు తమ భక్తిని వ్యక్తపరచడానికి పాదపద్మాలు, చిన్మయుడు, పరమాత్ముడు వంటి హిందూ ఆధ్యాత్మ పదజాలాన్ని విరివిగా ఉపయోగించారు.
అయితే ఇటీవల కాలంలో ఒక వివాదాస్పదమైన అంశం తెరపైకి వచ్చింది. ప్రాచుర్యం పొందిన త్యాగరాజ కీర్తనలోని రామ లేదా కృష్ణ పదాలను తీసివేసి వాటి స్థానంలో ప్రభు లేదా యేసు అని చేర్చి పాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిని సాంస్కృతిక దొంగతనంగా హిందుత్వవాదులు పరిగణిస్తుండగా, సంగీతం అనేది విశ్వజనీయమైనదని, దానిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఒక క్రైస్తవ ప్రార్థన సభలో కళ్ళు మూసుకొని వింటే అది ఒక హిందూ భజనలాగే వినిపించడం భారతీయ క్రైస్తవంలోని వైవిధ్యానికి మరియు సంక్లిష్టతకు ఒక నిదర్శనం. ఇది భజన అక్కడ అంటే దేవునికి, పద్ధతి ఇక్కడ మనది అనే స్థితికి అద్దం పడుతుంది. కుల వ్యవస్థ మరియు క్రైస్తవం ఒక సామాజిక వైరుధ్యం. క్రైస్తవ మతం అందరూ సమానం అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నప్పటికీ భారతదేశంలోని క్రైస్తవం కుల వ్యవస్థ నుండి విముక్తి పొందలేకపోయింది. ఇది ఒక కాలు పాత కులంలో, మరొక కాలు కొత్త మతంలో ఉండడం వల్ల కలిగే అతిపెద్ద సామాజిక వైఫల్యం. క్రైస్తవంలోకి మారిన మెజారిటీ ప్రజలు దళితులు లేదా వెనుకబడిన తరగతులకు చెందిన వారే. వారు ఆశించిన సామాజిక సమానత్వం మరియు గౌరవం, కానీ చర్చిల లోపల కూడా కులం తన కోరలను చాచింది. చర్చిల్లో కుల వివక్ష ఎలా ఉందో ఈ క్రింది అంశాలు తెలియజేస్తాయి. వేర్వేరు శ్మశాన వాటికలు. కొన్ని దక్షిణ భారత గ్రామాల్లో ఉన్నత కుల క్రైస్తవులకు మరియు దళిత క్రైస్తవులకు వేర్వేరు సమాధి స్థలాలు ఉండడం అత్యంత విచారకరం. వివాహాల్లో కుల ప్రాధాన్యత. క్రైస్తవులైనప్పటికీ పెళ్లిళ్ల విషయంలో కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక దళిత క్రైస్తవుడు మరొక దళిత క్రైస్తవునే వివాహం చేసుకోవాలనే నిబంధనలు లేకపోయినా సామాజికంగా అదే జరుగుతోంది. పౌరోహిత్యంలో అసమానతలు. భారతీయ క్రైస్తవ జనాభాలో 70% పైగా దళిత క్రైస్తవులు ఉన్నప్పటికీ చర్చిల్లో ఉన్నత పదవులన్నీ బిషప్పులు, కార్డినల్స్ తరచుగా ఉన్నత కులాల నుండి వచ్చిన వారికి మాత్రమే దక్కుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన చిక్కులు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ హోదా లభించకపోవడం వల్ల వారు ప్రభుత్వ పథకాల్లో వెనుకబడిపోతున్నారు. మతం మారితే కులం పోతుందని భావించిన వారికి రాజ్యాంగం ప్రకారం మతం మారితే కులం పోతుంది, కానీ సమాజం దృష్టిలో మాత్రం కులం అలాగే ఉంటుంది. ఈ పరిస్థితులను చూసినప్పుడు మతం మారినా సుఖమేముంది అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఒక వ్యక్తి తన దేవుడిని మార్చుకున్నాడే తప్ప సమాజం అతన్ని చూసే కళను మార్చుకోలేకపోతున్నాడు. అది భారతీయ క్రైస్తవంలోని ఒక పెద్ద వైరుధ్యం మరియు ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ ఉండడం వల్ల కలిగే అసౌకర్యం. అస్తిత్వ సంక్షోభం. దేవుడు ఇక్కడవాడు కాదు అనే వాదనపై విశ్లేషణ. మా దేవుడు ఇక్కడవాడు కాదు, కానీ మేము పాటించేవన్నీ ఇక్కడాచారాలే అనే మాట కొంత హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ దాని వెనుక ఒక లోతైన చారిత్రక మరియు సామాజిక కారణం ఉంది. క్రైస్తవ మతం తనను తాను ఒక విశ్వజనీన మతంగా చెప్పుకుంటుంది. అంటే యేసుక్రీస్తు కేవలం ఒక దేశానికి లేదా ఒక జాతికి చెందినవాడు కాదు, ఆయన అందరికీ చెందినవాడు అనేది వారి సిద్ధాంతం. అయితే భారతీయ క్రైస్తవుడు తన సంస్కృతిని వదులుకోకపోవడానికి కారణం, సంస్కృతి అనేది ఒక వ్యక్తి యొక్క DNA వంటిది. అది వ్యక్తి హిందూ ధర్మం నుండి క్రైస్తవానికి మారినప్పుడు అతడు తన ఆధ్యాత్మ విశ్వాసాన్ని మారుస్తున్నాడే తప్ప తన వారసత్వాన్ని కాదు. అయితే ఇది చూడ్డానికి బాగుండకపోవచ్చు. భోజనం ఇక్కడ మన సంస్కృతిలో, భజన అక్కడ పరాయి దేవుడికి అన్నట్లుగా ఉండడం వల్ల ఆ వ్యక్తి ఇటు హిందూ సమాజంలోనూ అటు పాశ్చాత్య క్రైస్తవ సమాజంలోనూ కూడా పూర్తి స్థాయిలో గుర్తింపు పొందలేకపోతున్నాడు. ఈ త్రిశంకు స్వర్గం వంటి స్థితి ఒక రకమైన అస్తిత్వ సంక్షోభానికి దారితీస్తుంది. దీనివల్ల వచ్చే లాభ నష్టాలను బేరీజు వేస్తే లాభం ఏమిటంటే, స్థానిక సంస్కృతుల్లో కలిసిపోవడం వల్ల క్రైస్తవం ఒక విదేశీ మతం అనే ముద్ర నుండి తప్పించుకొని భారతీయ సమాజంలో ఒక అంతర్భాగంగా ఉండగలుగుతోంది. నష్టం ఏమిటంటే, రెండు వైరుధ్య సాంప్రదాయాల మధ్య ఉండడం వల్ల క్రైస్తవానికి ఉండాల్సిన ప్రత్యేకత దెబ్బతింటుంది. ఇది ఒక రకమైన మిశ్రమ మతంలా మారిపోతుంది. దీనినే విమర్శకులు సింక్రియేటిజం అని పిలుస్తారు. భారతీయ క్రైస్తవం అనేది ఒక సంక్లిష్టమైన సామాజిక ప్రక్రియ. ఇది కేవలం దైవ ప్రార్థనకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక దేశ సంస్కృతి తనలోకి వచ్చిన కొత్త ఆలోచన ఎలా మార్చుకొని తనలో భాగం చేసుకుంటుంది అనే దానికి నిదర్శనం. సెయింట్ థామస్ కాలం నుండి రాబర్టో డి నోబెల్ ప్రయోగాల వరకు మరియు ఆధునిక వాటికన్ సంస్కరణల వరకు భారతీయ క్రైస్తవం ఎప్పుడూ తనను తాను భారతీకరించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ ప్రయత్నంలో అది అనేక సామాజిక వైరుధ్యాలను, ముఖ్యంగా కుల వివక్ష ఎదుర్కొంటోంది. ఒక కాలు పడవలో ఒక కాలు గట్టు మీద ఉండడం వల్ల కలిగే అస్థిరతను ఈ సమాజంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా బైబిల్ను నమ్ముతూనే సామాజికంగా హిందూ ఆచారాలను పాటించడం అనేది ఒక విలక్షణమైన స్థితి. దీనిని కొందరు సాంస్కృతిక గౌరవం అని పిలిస్తే, మరికొందరు అస్తిత్వ లేమని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా భారతదేశం అంటే వైవిధ్యభరిత దేశంలో మతాల మధ్య ఇటువంటి సమ్మేళనాలు సహజం. మనిషి తన దేవుడిని మార్చుకోవచ్చు, కానీ తన రక్తాన్ని, తన మట్టి వాసనను మార్చుకోలేడు అనేదానికి భారతీయ క్రైస్తవమే సజీవ సాక్ష్యం.
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వ్యాసాన్ని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ క్రైస్తవంలోని ఈ వింత పోకడలు మరియు సాంస్కృతిక సమ్మేళనంపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మద్దతు మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు.